ఆత్మీయ మనుషుని యొక్క 3 ముఖ్యమైన లక్షణములు. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఇతరులకు కూడా తప్పనిసరిగా అతను ఆశీర్వాదకరముగా ఉండవలెను అనేటువంటి సత్యము ఆత్మీయ మనుష్యుడు తప్పక తెలుసుకొని ఉండవలెను. మొదటిది, ఎందుకనగా దేవుడు అతనిని ఎంతో క్షమించెను. అతను కూడా సంతోషముతో మరియు వెంటనే తన ఎడల తప్పు చేసిన వారిని క్షమించును. రెండవదిగా, ఎందుకనగా దేవుడు అతనికి మేలుకరముగా ఉండెను. అతను కూడా ఇతరులకు మేలుకరముగా ఉండవలెను. మూడవదిగా, ఎందుకనగా అతడు దేవుని యొద్ద నుండి ఉచితముగా పొందెను. కాబట్టి అతడు కూడా ఉచితముగా పొందిన ఆశీర్వాదములు ఇతరులకు కూడా ఇవ్వవలెను. ఆత్మీయ మనుషుడు ఇతరుల యొక్క క్షేమము కొరకు లోతైన గమనమును కలిగియుండును. అతడు ఎల్లప్పుడూ తప్పిపోయిన వారి ఎడల, దుఃఖితుల ఎడల కనికరము కలిగి ఉండును. మంచి సమరయుని ఉపమానములోని లేవీయుడు మరియు యాజకుడు అవసరతలో ఉన్న సహోదరుని తృణీకరించినట్లు అతను ఎల్లప్పుడూ అలాగూ చేయడు. లూకా సువార్త 10వ అధ్యాయము 30-37 వచనములు గమనించండి. దేవుడు ఎల్లప్పుడూ సాతాను బంధకాలలో చిక్కి ఉన్న వ్యక్తిని విడుదల చేయుటకు, అతనికి సహాయము చేయుటకు, అతనిని ఆశీర్వదించుటకు మరియు అతనిని లేవనెత్తుటకు దృష్టి ఉంచును. ఆత్మీయ మనుషుడు కూడా ఇటువంటి కనికరమే కలిగి ఉండును. తన యజమాని వలె ఆత్మీయ మనుషుడు కూడా సేవింపబడుటకు కాదు, కానీ సేవ చేయుట కోరుకొనును. ప్రభువైన యేసు ఆ ప్రాంతమంతా వెళ్ళి మేలు చేయుటకు మరియు ఎవరైతే అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచెను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము గమనించండి. ఆత్మీయ మనుషుడు కూడా అదే విధముగా ఎల్లప్పుడూ మేలు చేయును. ఆత్మీయ మనుషుడు ఇతరులకు సేవ చేస్తున్నందుకు ఎటువంటి ధనమును లేక ఘనతను ఇతరుల నుండి ఎన్నడూ కోరుకొనడు. దేవుని వలె అతను కూడా అతని జీవితము మరియు పరిచర్య ఇతరులను ఆశీర్వదించుట కోరుకొనును. అతను ఎవరి నుండి ఎటువంటి బహుమతిని కానీ లేక కానుకను గాని ఆశించడు. ఎందుకనగా అతను తన ప్రతి అవసరత కొరకు దేవుని మీద మాత్రమే ఆధారపడును. ప్రియ స్నేహితులారా, మనము ఆత్మీయులుగా ఉండుటకు, ఇతరులను ఆశీర్వదించుటకు, ఇతరుల ఎడల కనికరము కలిగి ఉండుటకు మరియు ఇతరులకు మేలు చేసినప్పుడు తిరిగి వారి వద్ద నుంచి ఏమీ ఆశించకుండా ఉండుటకు దేవుని కృప దయచేయమని ప్రార్థించుదాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.